డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఆన్ సాటర్డే ఫ్యూ ఐటమ్స్ బై చేసి ఇంటికి తీసుకొని రావడం ద్వారా చాలా అనర్థాలకి దారితీస్తుందని స్పిరిచువల్గా ఎన్నో ప్రూవెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. 4 to 5 థింగ్స్ ఉన్నాయి. తెలిసి కానీ తెలియక కానీ అవి ఇంటిలోకి తీసుకొని రావడం ద్వారా తద్వారా కొన్ని ఎనర్జీస్ పాస్ అయితే నెగిటివ్ ఎనర్జీస్, అది మీరు ఫినాన్షియల్లీ, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా చాలా చేంజెస్ తీసుకొస్తుంది. మరి ఏంటా 4 to 5 థింగ్స్ అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాం. హలో అండి, నమస్తే. ఆత్మ నమస్కారం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేస్తే ఇంట్లోకి మనకి ఈ సర్టెన్ డేస్లో మనం ఏమైనా చేసినట్లయితే, లేదంటే ఏమైనా ఇంట్లోకి తీసుకొస్తే పాజిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతాయి, బాగుంటుంది అని చెప్పేసి. అండ్ కొన్నిసార్లు మనకి ఏంటంటే తెలిసో తెలియకో చాలా మంది ఏంటంటే కొన్ని రోజులలో తెలియకుండా వాళ్ళు కొన్ని ఐటమ్స్ ని బై చేసి తీసుకురావడము, లేదంటే ఏమైనా పనులు చేయడము ద్వారా నెగటివ్స్ ఎనర్జీస్ మన ఇంట్లో పాస్ అవుతుంది. ఎలాంటి ఐటమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు అంటారు? ఓకే, విల్ డీకోడ్ దీస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. యాజ్ యూ సెడ్, సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక హిడెన్ ఎనర్జీ ఉంది, ఒక శక్తి ఉంది. పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్. న్యాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక శక్తి ఉందని చెప్పి సైన్స్ ప్రూవ్ చేసేసింది. ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, ముఖ్యంగా శనివారం రోజు, సాటర్డే, ఈ ఐటమ్స్ తీసుకొని ఇంటికి రావడం ద్వారా చాలా ఛాలెంజెస్ కి దారితీస్తుంది. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, జాబ్, కెరియర్, రిలేషన్షిప్స్, మేజర్ డిస్టర్బెన్సెస్ జరిగిపోతాయి. వై? బికాస్ ఇట్ క్యారీస్ నెగటివ్ ఎనర్జీ. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కి 110% కోరిలేషన్. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్తే ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్పేస్ ఏర్పడుతుందో పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. విచ్ మీన్స్ అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్ని. అగైన్ ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ప్రూవెన్ కాన్సెప్ట్. ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంది. దట్ ఈజ్ పవర్, దట్ ఈజ్ నేచర్స్ లీల. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ముఖ్యంగా శనివారం రోజు ఆయిల్ కొనేసి ఇంటికి తీసుకొని రాకూడదు. ఆయిల్ ఇంటికి తీసుకొని రావడం ద్వారా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, బ్రూమ్ అంటాం, జాడు, చీపురి తీసుకోవడం ద్వారా కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సిజర్స్ బై చేయకూడదు ఆ రోజు. రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్పిరిచువల్ గా ప్రూవ్ అయింది. సాల్ట్ బై చేయకూడదు. డెట్స్ కి ఇష్యూస్, అంటే అప్పులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్లాక్ సీసేమ్ అంటాం కదా, నల్ల నువ్వులు శనివారం రోజు కొనేసి ఇంటికి తీసుకొని రావడం ద్వారా కూడా కొన్ని డిలేస్ అవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇది నిజమా అంటే స్పిరిచువల్ గా ప్రూవ్ అయింది. వై? బికాస్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. న్యాచురల్ గా భూమిలో ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక శక్తి ఉంది. ఈ సెట్ అయిన ఎలిమెంట్స్ కి ముఖ్యంగా శనివారం రోజు నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేస్తారు. ఆయిల్ కొంటే హెల్త్ ఇష్యూస్, సాల్ట్ కొంటే డెట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ చీపురు తీసుకోవడం వల్ల ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సాల్ట్ వల్ల డెట్స్, మళ్ళీ బ్లాక్ సీసేమ్ తీసుకోవడం ద్వారా ప్రాబ్లమ్స్, డిలేస్ అవ్వడం, ఇట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాటర్డేస్ రోజు ఇవి 110% ఇంట్లోకి తీసుకొని రాకూడదు. అండ్ వన్ మోర్ స్పిరిచువల్ రెమెడీ ఏంటి అంటే, శనివారం రోజు ఇంటిని క్లెన్జింగ్ చేసుకోవడానికి సాటర్డే ఇస్ అ పవర్ఫుల్ డే. గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని, దరిద్ర దేవతని కృతజ్ఞత చెప్తూ బయటకు పంపించే అద్భుతమైన రోజు సాటర్డే. మరి ఏం చేయాలా సాటర్డే రోజు? ఇంట్లో బ్రోకెన్ ఐటమ్స్ ఉంటాయి, చిరిగిపోయిన ఐటమ్స్ ఉంటాయి, పాత వస్తువులు ఉంటాయి, అన్యూజ్డ్, 100% యూజ్ చేయము కానీ టైం లేక దాని మీద ఫోకస్ పెట్టలేదు, అలాంటి థింగ్స్. అండ్ చిరిగిపోయిన క్లాత్స్ ఉంటాయి, మన సైజ్ కాదు, ఎప్పుడో పాతి, టైం లేక అలానే ఉంచేసాం. అట్లాంటి అన్ని కూడా సాటర్డే రోజు అన్నీ తీసేసి ఎక్కడికో దూరంగా బయటపడేయాలి. ఇంకెవరు యూజ్ చేయకూడదు, అట్లాంటి ప్లేస్ లో బయటపడేయాలి. వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ ని నా ఇంట్లో నుండి బయటకు పంపించేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తూ
లేదా నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని కనుదిష్టిని నరదిష్టి చెడు ప్రయత్నాన్ని ఈ క్షణం ఈ రూపంలో బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకు ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్పి గ్రాటిట్యూడ్ ప్రేయర్ చూపిస్తూ ఇంట్లో ఉన్న బ్రోకెన్ ఐటమ్స్, ఈ ఓల్డ్ స్టక్కింగ్ ఐటమ్స్ లీడ్స్ టు ఓల్డ్ స్టక్కింగ్ బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీస్. ఓల్డ్ థింగ్స్ అన్ని కూడా నెగిటివ్ ఎనర్జీని, ఓల్డ్ ఎనర్జీస్ ని పాస్ చేస్తుంది. అది ఉన్న చోట సిరి సంపదలు రావు. దట్ ఈస్ నేచర్స్ ఎనర్జీస్ అనమాట. నేచర్స్ లీలా అలా హెల్ప్ అవుతుంది. సో సాటర్డే రోజు అలాంటివన్నీ బయటికి పంపించేసి ఇంకా మనం ఏం చేసుకోవచ్చు, ధూపం వేసుకోవచ్చు. ధూపం ఈజ్ వెరీ పవర్ఫుల్. సేజ్ అంటారు హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీని ఇంట్లో డెవలప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం గృహంలో ఉన్న నెగిటివ్ ఓరాని, నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్, నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వేవ్ లెన్స్ ని గృహం నుండి బయటకు పంపించేస్తుంది. చాలా రకాలుగా వేయచ్చు. ఇన్ జనరల్ క్యాంఫర్ అంటాం కదా, హారత కర్పూరం, బే లీఫ్, క్లోవ్స్, లవంగాలు, ఇవన్నీ కలిపి ఇంట్లో మనం ధూపం వేయచ్చు. త్రూ విచ్ నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా సాటర్డే రోజు ఏమి చేసినా చేయకపోయినా ఇల్లు కడుగుతాం కదా, మాప్ పెడతాం కదా, రాక్ సాల్ట్ యూస్ చేయాలి. వై? బికాస్ రాక్ సాల్ట్ కి ఆ పవర్ ఉంది. న్యాచురల్ గా డ్రైవ్ అన్ ఎలిమెంట్ అది, సీ సాల్ట్. అందుకే పౌర్ణమికి అమావాస్యకి సముద్రం పొంగి పొర్లుద్ది. వై? బికాస్ కాస్మిక్ ఎనర్జీకి రాక్ సాల్ట్ యాక్టివేట్ అవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. హైయెస్ట్ పవర్స్ రాక్ సాల్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. అందుకే మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎర్త్ వైర్ కి రాక్ సాల్టే వాడతాము. పెద్దలు దిష్టి తీయాలన్న రాక్ సాల్టే వాడతారు. సాల్ట్ ప్రిజర్వెన్స్ కి సంకేతం, క్లారిటీకి సంకేతం, ప్యూరిఫికేషన్ కి సంకేతం, ప్యూరిటీకి సంకేతం. గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని మొత్తం రాక్ సాల్ట్ క్లెన్జింగ్ చేసేస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ బ్యాక్ ఎండ్ లో ఓంకారం ప్లే అవుతా ఉండాలి. వై? బికాస్ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది 100% అప్లికేబుల్. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ ఈ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారు, ముఖ్యంగా ఈ రెమెడీని 100% ఫాలో అవ్వాలి. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేయకూడదు. నెగిటివ్ ఈజ్ అ నెగిటివ్, తెలిసి చేసినా తెలియకపోయినా. సో బీ కేర్ఫుల్. అండ్ సెకండ్ థింగ్, విశ్వ జ్ఞానానికి సంబంధించి, విశ్వ దర్శనానికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, అనంత విశ్వ జ్ఞానానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఇంట్లో మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా కామెంట్స్లో టైప్ చేయండి. 100% నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం మీకు అందిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా. అండ్ సెకండ్ థింగ్, అందరూ కూడా కామెంట్ బాక్స్లో 888 అని టైప్ చేయండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అయితే. ఇన్ అడిషన్ టు దట్ మీ నేమ్, మీ లొకేషన్ కూడా కామెంట్లో యాడ్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మేజర్ గుడ్ న్యూస్, అతి త్వరలో కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉన్నాం. మేనిఫెస్ట్ 2025, 2025లో ఏదైనా మేనిఫెస్టేషన్ చేయడం ఎలా? డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్. మీరు యాక్టింగ్ పరంగా ముందుకు వెళ్ళాలన్నా, రిలేషన్షిప్ స్ట్రెంథన్ చేసుకోవాలన్నా, ఫ్యామిలీ ఇష్యూస్, నెగిటివ్ కర్సెస్, బ్యాడ్ లోన్స్, అప్పులు, ఈఎంఐస్, ఇలాంటి ఈవిల్ ఐస్, వీటి నుండి బయటకు రావడానికి మేనిఫెస్టేషన్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఏ కెరియర్ పరంగా గ్రో అవ్వాలన్నా మేనిఫెస్టేషన్ మించిన షార్ట్ కట్ ఇంకొకటి లేదు. దట్ టు ప్రూవెన్ కాన్సెప్ట్. మేజర్ సెలబ్రిటీస్ ఇప్పుడు ఫాలో అవుతున్నట్టు బయట కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లీస్ట్ అది ఒక సొసైటీ ఒక మంచి మెసేజ్. మేము కూడా ఎరుకుతో ఉండి, అవేర్నెస్ తో ఉండి సబ్జెక్ట్ ని ఫాలో అవ్వాలని చెప్పి. సో మీ అందరి కొరకు, ఫర్ ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు, Jan 5th, 2025లో 2025 వస్తుంది యూనివర్సల్ నెంబర్, హైయెస్ట్ డివైన్ ఎనర్జీ ఉన్న ఇయర్. దరిద్రుడు కూడా సబ్జెక్ట్ ని ఆచరణలో పెడితే కుబేరుడై కూర్చుంటాడు. అష్టైశ్వర్యుడు గృహంలోకి వచ్చి తాండవం ఆడే శక్తి 2025కు ఉంది. అన్ని గ్రహాలు తిరగబడతాయి. 2025 గురించి ఇన్ డెప్త్ స్టడీ చేస్తే మెంటల్ వస్తూ ఉంది మాకు. హైయెస్ట్ పవర్ఫుల్ ఎనర్జీస్ కలిగి ఉన్న సంవత్సరం 2025. సబ్జెక్ట్ ని పట్టుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆలోచనతో విశ్వ నియమాలు ఆచరిస్తూ కార్యాచరణ చేస్తే టచ్ చేసినోడు ఇంకోటి ఉండడు. పాజిటివ్ ఎనర్జీస్ అన్ని సహకరిస్తాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్ని గుడ్ బై చెప్పి బయటికి వెళ్తాయి. సో వీటి గురించి మేజర్ సీక్రెట్స్ ని 7 days ప్రోగ్రామ్ లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి బ్రాండ్ న్యూ ఇయర్తో 2025లో ఒక కొత్త విశ్వజ్ఞానంతో, మేజర్ న్యూ టెక్నిక్స్తో, న్యూ మెడిటేషన్ టెక్నిక్స్ కావచ్చు, డబ్బుని అట్రాక్ట్ చేసే టెక్నిక్స్ కావచ్చు, గాడ్, యూనివర్స్, పంచభూతాలు మన ఫేవరబుల్ గా కన్వర్ట్ అయ్యేటట్టు కొన్ని మేజర్ టెక్నిక్స్ ని 2025 Jan 5వ January 5th నుండి కంటిన్యూస్ గా 7 days 5, 6, 7, 8, 9, 10, 11 5th to
11th వరకు మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఎన్రోల్ అవుతా ఉన్నారు. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ అండి.